జనరల్‌గా ఇలాంటి రోల్స్‌లో మనం మంచి ఆపర్చునిటీస్ కొట్టాలంటే, వాళ్ళ స్ట్రాటజీ ఎట్లుండాలి? హౌ పీపుల్ షుడ్ బి ఎయిమింగ్ ఆర్ ప్లానింగ్ టు సెక్యూర్ జాబ్ అండ్ ఆల్సో టు ఎయిమ్ ఫర్ ద న్యూ పొజిషన్స్? ఇప్పుడేంటంటే ఇంతకుముందు మనకి క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో నీకేంటంటే మాస్ హైరింగ్ చేసేసి రిక్రూట్ చేసుకొని, ట్రైన్ చేసుకునేవాళ్ళం గదా! ఇప్పుడు అంత మాస్ హైరింగ్ స్ట్రాటజీ చేంజ్ అవుద్ది. ఎందుకంటే ఇట్ విల్ బి మోర్ ఆన్ ఫోకస్డ్ ఆన్ ప్రాజెక్ట్ ఆర్ ఇంటర్న్‌షిప్ బేస్డ్ యూనో సెలక్షన్స్‌కెళ్తాం. ఎందుకంటే చెప్తాను దానికి రీజన్ చెప్తాను. ఇప్పుడు కామన్ ఒక నార్మల్ ట్రెడిషనల్ డెవలపర్ వచ్చాడనుకో సాలరీ ఎక్స్ ఉండొచ్చు. ఒక పర్సన్ సేమ్ ఫ్రెషరే ఒక 2, 3 స్మాల్ ఏఐ ప్రాజెక్ట్స్ వచ్చాయి ఇప్పుడు. అది చేసి వచ్చాడనుకో అతనికి సాలరీ 2, 3 ఎక్స్ ఎక్కువ ఉంటుంది. 2 ఎక్స్, 3 ఎక్స్. ఇప్పుడేంటంటే ఫోకస్ ఎట్లంటే నీకు ఏ స్కిల్స్ అనేవి కొత్తవి. ఎవ్రీడే కొత్త యూనో ప్లాట్‌ఫార్మ్స్ వస్తున్నాయి. లో కోడ్, నో కోడ్ ప్లాట్‌ఫార్మ్స్ వస్తున్నాయి. ఎస్ఏపీ నుంచి ఒరాకిల్ అన్ని కంపెనీస్ దే ఆర్ ఇన్ఫ్యూజింగ్ ఏఐ ఇంటూ ద వర్క్. సో, దే ఆర్ చేంజింగ్ ఎంటైర్ ఎకోసిస్టమ్. సో, నువ్వు ప్రతి ప్రొడక్ట్‌లో ఏఐ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల నీకు వెంటనే ఆ కొత్త స్కిల్ సెట్ రాదు బయటికి. దానికేంటంటే ఓన్లీ టు లెర్న్ దట్ స్కిల్ సెట్ ఈస్ పుట్టింగ్ యువర్ హ్యాండ్స్ డర్టీ రైట్. సో, ఇప్పుడు ఒక ఫ్రెషర్ వచ్చాడు. నేను సింపుల్‌గా ర్యాగ్ బేస్డ్ సిస్టమ్ తయారు చేయమన్నాననుకో, అతనికి ఇంటర్న్‌షిప్ చేసాడు. ఒక ర్యాగ్ బేస్డ్ సిస్టమ్ మీద చేస్తే అతనికి ఆబ్వియస్‌గా అసలు ర్యాగ్ అంటే ఏంటి? ఈ ర్యాగ్‌కి అసలు ఏం కావాలి? సో, ఒక ఎల్ఎల్ఎం కావాలి, ఒక ఆర్కెస్ట్రేషన్ ఫ్రేమ్‌వర్క్ కావాలి, దానికి డీబీ కావాలి, పైన్‌కోన్ లాంటివి. సో, ఇయన్నీ టెక్నాలజీస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తాడు ఆటోమేటిక్‌గా. సో, వాడికేంటంటే నీకు ఆటోమేటిక్‌గా ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండొచ్చు. ఇది అడిషనల్ నాలెడ్జ్ అనమాట. ఆబ్వియస్‌గానే ఇక్కడ నీకు మార్కెట్‌లో చూస్తే నీకు ఏఐ అని పెడితే నీకు ఆబ్వియస్‌గా నీకు ఇంటర్వ్యూ కాల్ రాకపోతే నన్నడుగు. ఈ ఎక్స్‌పీరియన్స్ ఉండి, ఈ ప్రాజెక్ట్ ఉండి పెట్టకపోతే. సో, అలా ఉంది మార్కెట్. సో, ఇలాంటి ప్రోగ్రామ్స్‌లో ఇంటర్న్‌షిప్స్ కానీ, కొత్తగా ఔట్ ఆఫ్ బాక్స్ ప్రాజెక్ట్స్ చేసుకొని, ఓన్‌గా చేసుకొని నువ్వే లింక్డ్ఇన్‌లో అక్కడ పెట్టుకుంటావు గదా! నీ ఓన్‌గా ప్రాజెక్ట్స్ చేసుకుంటామో, లేతే ఇంటర్న్‌షిప్స్ చేయటమో, లేతే చాలా జాబ్ టెక్స్ ఎగ్జిక్యూటివ్ కంపెనీస్ వస్తున్నాయి గదా! వాళ్ళు కొన్ని ఇంటర్న్‌షిప్స్ చేయడం వల్ల నీకు బాగా యూజ్ అవుతుంది.